7 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన ఫ్లైట్ 914 స్టోరీ. జూలై 2, 1955వ సంవత్సరంలో న్యూయార్క్ సిటీ నుంచి ఫ్లైట్ 914 టేకాఫ్ అవుతుంది. ఈ ప్లేన్లో సిబ్బంది కలిపి మొత్తం 57 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్లేన్ న్యూయార్క్ నుంచి మియామి గుండా వెళ్తూ ఫ్లోరిడా చేరుకోవాలి. ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికి రాడార్ నుంచి కనిపించకుండా మాయమైంది. ప్లేన్ కోసం వెతకడం కూడా మొదలుపెట్టారు, కానీ ఆచూకీ మాత్రం దొరకలేదు. అధికారులు మాత్రం భూమిపై ప్లేన్ క్రాష్ అయ్యి ఉంటే దొరికి ఉండేదని, బహుశా సముద్రంలో ప్లేన్ క్రాష్ అయినందుకు ఆచూకీ లభించలేదని ప్రకటించారు. విమానంలో ప్రయాణిస్తున్న 57 మంది చనిపోయారని కూడా అధికారికంగా ప్రకటించారు. టైంని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే మార్చ్ 9, 1985వ సంవత్సరంలో కొన్ని థియరీస్ ప్రకారం 1992వ సంవత్సరంలో వెనుజులా రాజధాని అయిన కర్కాస్లో 57 మందితో ప్రయాణిస్తున్న విమానం 37 సంవత్సరాల తర్వాత మళ్లీ కనిపించింది. కర్కాస్ రాడార్లో ఫ్లైట్ 914 అకస్మాత్తుగా కనిపించగా అక్కడున్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ దానిని దగ్గరగా గమనించగా అది ఫ్లైట్ 914 అని గుర్తించారు. కర్కాస్ విమానాశ్రయ రేడియోకి ఒక శబ్దం వినిపిస్తుంది. మనం ఎక్కడున్నాము అని. ఈ మాటలు జుఆన్ అనే వ్యక్తి విన్నాడు. విమానంలోని పైలట్ తాను ఏటీసీకి కనెక్ట్ అయిన సంగతి గ్రహించి, మేము ఫ్లైట్ 914లో 57 మంది ప్రయాణికులతో మియామికి ఉదయం 9:55 జూలై 2, 1955ను చేరుకోవాలి అని చెప్పాడు. జుఆన్ దీనికి బదులుగా మీరు 1992వ సంవత్సరంలో ఉన్నారని చెప్పగా పైలట్ భయానికి గురవుతాడు. పైలట్ వెంటనే విమానాన్ని టేకాఫ్ చేసే ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోయాడు. కొన్ని థియరీల ప్రకారం పైలట్ వెళ్తూ ఒక చిన్న సైజ్ 1955 క్యాలెండర్ ప్లేన్ నుంచి బయటికి విసిరాడు. ఈ ప్లేన్ మళ్లీ టేకాఫ్ తీసుకొని మియామి ఎయిర్పోర్ట్కి వెళ్ళిందని, అక్కడి నుంచి ప్రయాణికులందరూ తమ తమ ఫ్యామిలీ మెంబర్స్లను కలిశారని కొన్ని వాదనలున్నాయి. 37వ సంవత్సరాలు గడిచినా ప్రయాణికుల వయసు మాత్రం పెరగలేదని, 37 సంవత్సరాల క్రితం ఎలాగైతే ఉన్నారో అలాగే ఉన్నారని కూడా వాదనలు ఉన్నాయి. ఈ స్టోరీ నిజమా కాదా అని ఇప్పటికీ చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. చాలా వరకు అందరి ఈ స్టోరీ మొత్తం ఫేక్ అని నమ్ముతారు. మరోవైపు కొంతమంది టైం ట్రావెల్ నిజమని, ఫ్లైట్ టేకాఫ్ తీసుకున్న తర్వాత ఒక పోర్టల్లో ప్రవేశించి భవిష్యత్తులోకి ట్రావెల్ చేసిందని నమ్ముతారు. అంతరిక్షంలోని కొన్ని ప్రదేశాలలో టైం చాలా నెమ్మదిగా కదులుతుంది. అందుకే 37 సంవత్సరాలు గడిచినా ప్రయాణికుల వయసు మారలేదు. థియరీస్ ప్రకారం టైం ట్రావెల్ సాధ్యం మరియు బ్లాక్ హోల్ వద్ద గ్రావిటీ ఎక్కువగా ఉండటం వల్ల టైం స్లోగా ఉంటుందని కూడా రుజువైంది. సైన్స్ పరంగా టైం ట్రావెల్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఫ్లైట్ 914 నిజంగా టైం ట్రావెల్ చేసిందా? దీనికి ఎలాంటి అధికారిక ప్రకటన వెనుజులా ప్రభుత్వం కానీ లేదా అమెరికా ప్రభుత్వం కానీ ఇవ్వలేదు. అధికార ప్రకటన లేకుండా, ఎలాంటి రుజువు లేకుండా ఇది నిజంగా జరిగిందని చెప్పలేము. కావున మా అభిప్రాయం ఇదంతా ఒక పెద్ద ఫేక్ స్టోరీ. మీరు ఈ స్టోరీ గురించి ఏమనుకుంటున్నారు? దయచేసి కామెంట్స్లో నాకు చెప్పండి. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే, ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.